హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఉచిత కుట్టు మిషన్ పథకం ఏదైతే ఉందో సో దానిపైన నేను లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చానండి. సో చాలామంది ఇప్పటికే మనకు ఉచిత కుట్టు మిషన్ కోసం అయితే అప్లై చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుట్లో కొంతమందికి ఉచిత కుట్టు మిషన్ కూడా రావడం జరిగింది. బట్ కొంతమంది అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అలాగే పెండింగ్లో ఉన్నాయి. అండ్ అలాగే ఇప్పుడు కూడా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఎలా అప్లై చేసుకోవాలి, సో మనకు ఏదైతే ఎలిజిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పటికే చాలామంది మహిళలు అయితే ఉచిత కుట్టు మిషన్ కోసం అయితే అప్లై చేయడం జరిగిందండి. ఇందులో మనకి ఏంటంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా చాలా వరకు అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి హోల్డ్లో ఉండిపోయాయి. సో ట్రైనింగ్ కోసం ఎలాంటి కాల్ రావడం కానీ మెసేజ్ రావడం కానీ చేయలేదండి. బట్ ప్రజెంట్ ఏంటంటే ఎలక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి సో ఎలక్షన్ కోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు ఏంటంటే మనకు ఎవరైతే పాత వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకైతే స్లోగా కాల్స్ రావడం అయితే జరుగుతుంది. అండ్ వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్ కూడా అందజేయడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మెయిన్ స్కీమ్ నేమ్ వచ్చేసి మనకు పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ అండి. సో ఈ స్కీమ్ కింద ఇప్పటికే చాలామంది మహిళలు అయితే ఉచిత కుట్టు మిషన్ అయితే పొందడం జరిగింది. అండ్ ఇప్పుడు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు ఉండాలి. అండ్ అలాగే రేషన్ కార్డ్ అయితే ఉండాలి. ప్లస్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ప్రాపర్గా అప్డేట్ ఏదైతే ఉందో మొబైల్ నెంబర్తో లింక్ అయి ఆ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే ప్రాపర్గా మనం సబ్మిట్ చేయాల్సి వస్తుందండి. అండ్ అంతేకాకుండా ఏజ్ మనం చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలండి. సో 18 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. మనం అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు న్యూగా ఎవరైతే అప్లై చేస్తున్నారో సో వాళ్ళకి దీనితో పాటు కుట్టు మిషన్తో పాటు మనకు ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో మనము ఇంతకుముందు చూసుకున్నట్లయితే ఓన్లీ కుట్టు మిషన్స్ ఇచ్చేవాళ్ళు, లోన్ రావడం అయితే చాలామందికి కష్టంగానే ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే మనకు అది కూడా ఇప్పుడు మనకి ఉచిత కుట్టు మిషన్తో పాటు 2 lakhs వరకు లోన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇదొకింత మహిళలకు మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో ఫినాన్స్గా ఎవరైతే బిజినెస్ చేసుకోవాలి, మంచి సెట్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే ఇదొక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో కుట్టు మిషన్ ఎప్పుడైతే వస్తుందో దానితో పాటు మనకి 2 lakh రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఇందుట్లో మనకు ₹1,00,000 వచ్చేసి ఎలాంటి వడ్డీ లేకుండా మనమైతే కట్టాల్సి వస్తుంది ఈ లోను. అండ్ మిగతా ₹1,00,000 ఏదైతే ఉందో అదైతే మనం వడ్డీతో అయితే కట్టాల్సి వస్తుందండి. ఇది కూడా మనకు ఈఎంఐలో కట్టాల్సి వస్తుంది. సో ఇదొకింత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. ₹1,00,000 వరకు ఎలాంటి లోన్ మనము ఎలాంటి వడ్డీ లేకుండా అయితే ఈ లోన్ క్లియర్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళైతే. అండ్ అలాగే పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా కావాలి అనుకుంటే కాల్స్ వస్తాయి. ఇన్ కేస్ రాకపోయినా మళ్ళీ ఒకసారి అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, సో దట్ మీకు కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. సో మీరు ఎలిజిబిలిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యి ఉంటే మీకు డెఫినెట్గా అయితే కుట్టు మిషన్తో పాటు లోన్ కూడా రావడం జరుగుతుంది. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుస్తాను. అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అట్లీస్ట్ పాత వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్నారో సో వాళ్ళకి కాల్ కూడా రాకపోతే మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు కూడా ఈ ఎలిజిబిలిటీ చూసి అప్లై చేసుకోండి. సో మీకు మిషన్తో పాటు లోన్ కూడా వస్తుంది కాబట్టి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే అవుతుంది. మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. బాయ్.